నిన్నను ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నత్తు రామారావు గారు ఎమ్మెల్సీ గారు అవగాహన లేనటువంటి మాట్లాడడం ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆదివాసులంతా మనోభావాలు దెబ్బతీశాయి. నత్తు రామారావు గారు, మీరు అవగాహన లేకపోతే అవగాహన కల్పించుకొని శాసన మండలిలో మాట్లాడాలని మీ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆదివాసి స్థితిగతులు తెలుసుకోకపోతే టీసీఆర్ టీఏ కమిటీ ఒక అధ్యయన కమిటీ ఉంది విశాఖపట్నంలో. ఇక్కడ నుంచి మీ ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంకి 200 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి ఆదివాసుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ఆ రోజు శాసన మండలిలో మాట్లాడండి. మీ సంగతి అందరికీ తెలుసు. మీరు ప్రజాక్షేత్రంలో ఓడిపోయారని తెలుసు, ప్రజాక్షేత్రంలో గెలవలేరని తెలుసు. మళ్ళీ ఈరోజు ఆదివాసులకు అన్యాయం చేస్తూ అసలు శ్రీకాకుళం జిల్లాలో బెంతువరియాలు లేరు అని చెప్తా ఉంటే ఎవరో 300 రోజులు దొంగ దీక్షలు చేశారు. ఈరోజు వారికి న్యాయం చేయండి శాసన మండలిలో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి మీరు ఎమ్మెల్సీ, బెంతువరియాకి ఎమ్మెల్సీ కాదు. మీరు శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన ఆదివాసీ సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య మీద కూడా ఈరోజు మాట్లాడట్లేదు. ఇలాగే చేసినట్లయితే ఈరోజు మీ ప్రభుత్వం, మీ పార్టీ ఎక్కడుందో మీకే తెలుసు. రాబోయే పంచాయతీ ఎన్నికలు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, రాబోయే జడ్పీటీసీ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ పుట్టగదులు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దీని మీద ఈ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూడా ఆయనకి దశ నిర్దేశం చేయమని కూడా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడి గారికి. ఏదైతే పదే నిన్న శాసన మండలిలో 1900 బ్రిటిష్ కాలం నుంచి ఉన్నారన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఆదివాసుల ఉద్యమాలు ఏం గురించి ముందు తెలుసుకోవాలి. నత్తు రామారావు గారు, మీరు ఏమైనా ఆలోచన లేకపోతే అధ్యయనం చేసుకొని మాట్లాడాలి. అధ్యయనం చేసుకోకపోతే మేము ఎదవపడటం మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయంలో పదే బెంతువరియాల విషయంపై మాట్లాడితే తప్పనిసరిగా నత్తు రామారావు ఇల్లు ఆదివాసులంతా కలిసి ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు సిద్ధంగా మీరు కూడా ఉండండి. ఆదివాసులకు అన్యాయం చేస్తూ ఎక్కడికైనా మీరు తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఆదివాసుల కోసం మాట్లాడండి. ఆదివాసీ స్థితిగతుల గురించి తెలుసుకోండి. ఈ రోజు ఒక శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీగా ఉండి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి రోడ్డులు లేక డోలీ వ్యవస్థ నుంచి మోసుకొస్తా ఉంటే దాని గురించి మీరు మాట్లాడట్లేదు. కానీ ఒక నకిలీ బెంతువరియాలు, ఈ శ్రీకాకుళం బెంతువరియాల గురించి మీరు మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ముందు ఇలాంటి వాగ్దానాలు తప్పించుకోవాలి. ఈ రోజు మీరు ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే మీరు అసెంబ్లీ శాసన మండలిలో మాట్లాడారో ఆ శాసన మండలి వెనక్కి తీసుకోవాలి. లేకపోతే నత్తు రామారావు ఇల్లు ఆదివాసులంతా ముట్టడించడానికి వారం రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.